హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ఎంతో హెల్దీ అయిన స్నాక్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ కొలతలతో చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ముందుగా ఒక కడాయిలోకి 1.5 కప్పు పొట్టు లేని మినపప్పు, 1 కప్పు పొట్టు మినపప్పునే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేసుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లగా అయిన తర్వాత హాఫ్ పార్ట్ మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన హాఫ్ పార్ట్ కూడా వేసుకొని మరొక హాఫ్ కప్ బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టోటల్గా 2.5 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలోకి కొద్ది కొద్దిగా వేడి చేసిన నెయ్యిని వేసుకుంటూ చక్కగా సున్నుండల్లాగా కట్టుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన స్నాక్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు రెడీ. డైలీ పిల్లలు పెద్దలు కూడా ఒకటి తీసుకుంటే చాలా చాలా మంచిదండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.